ఏం డాక్టర్ ఇది? నా చెల్లెలు కోమా నుంచి బయటపడింది, ఇంకే ప్రాబ్లం లేదు అనుకుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందండి. తనకి దైవ బలంతో పాటు ఆ ఇంట ఒక ఆత్మబలం కూడా ఉన్నదిరా. ఈయన నా భర్త. మళ్ళీ ఇలా ఈయన్ని పట్టించుకోకుండా నీ ఇష్టానికి ప్రవర్తించవంటే బాగుండదు. ముందు ఈయనకివ్వు. ఇవ్వు. టీ ఇవ్వమంటే మీద పోస్తావా? సారీ సత్య, సారీ. కాలిందా? క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేయి. అలాగేనయ్యా. అయ్యో సారీ సత్య, సారీ. సత్య నీకేం కాలేదుగా? అయ్యో సారీ సత్య, సారీ. అయ్యో చూడన్నయ్యా, సత్య చెయ్యి ఇలా ఎర్రగా అయిపోయిందో. లోపలికి తీసుకెళ్ళమ్మా, ఫ్రెష్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. సత్య పద. సత్య స్నానం చేసి వచ్చావంటే ఆయింట్మెంట్ రాస్తాను. పద. నా చెల్లెలకి ఈ పరిస్థితి ఏంటి అమ్మని? ఆ తంత్ర చెప్పిన మాటలు తలుచుకుంటుంటే ఏం అర్థం కావడం లేదు మామ. బుర్ర పాడైపోతుంది. మనింట్లో ఆత్మ ఉన్నటువంటి అది సావిత్రిని కాపాడాలని చూడటం ఏంటి? ఈ ఆత్మగోలైంది మామ ఈ రోజుల్లో కూడా. గుడ్డులో కోడి కనిపించదు, కోడిలో గుడ్డు కనిపించదు, కానీ ఒకదాంట్లోంచి ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే కనిపించలేదంటే లేదని కాదు. దేవుడు ఉండుంటే దెయ్యం ఉన్నట్టే. అంతరాత్మ ఉన్నప్పుడు ఆత్మ ఉంటుంది. అదేదో మంచి ఆత్మలాగా ఉందల్లుడు. అందుకే మనల్ని కాదని ఆ సావిత్రికి సహాయం చేస్తున్నట్టుంది. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు మామ. కానీ అది అన్నిసార్లు చావు నుంచి తప్పించుకుందే అంటే నిజమేనేమో అనిపిస్తుంది మామ. నిజమైన అబద్ధమైనా ఇంకా ఎవరూ ఏమి చేయలేరల్లుడు. చివరికి ఆ ఆత్మ కూడా. అందరూ ఆ తంత్రాగాడి చేతుల్లో గిలగిల్లాడాల్సిందే. ఏంటి బాబాయ్, నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? వాన పడకపోయినా పిడుగుపడుద్దని నువ్వేందమ్మా వస్తావు, నా గురించేనా మాట్లాడుతున్నారు అంటావు. మీ మాటలేవో నా గురించే అనిపిస్తేను. నీ గురించి నువ్వు లేకుండా ఎలా మాట్లాడుకుంటావమ్మా? నా గురించి కాకపోతే ఇంకెవరి గురించి? అది ఎవరి గురించి అంటే తెలిసిన వాళ్ళ గురించిలమ్మా. మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలుసుంటారు కదా. ఎవరు చెప్పండి బాబాయ్. ఎవరంటే వాళ్ళు 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 అదేనమ్మా, గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి. ఆనాడు గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహం గురించి, నెహ్రూ గారికి పిల్లల మీద ఉన్న ప్రేమ గురించి నేను చెబుతుంటే అల్లుడు ఆదమరిసి వింటున్నాడు. అవునవును అవునమ్మా, అలాంటి మహానుభావుల గురించి మామ చెప్తూ ఉంటే వింటున్నాను. ఎంత దేశభక్తి బాబాయ్ గారు. ఏంటోనమ్మా, చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. అనవసరంగా నా గురించి అనుకుని వచ్చేసాను. వస్తాను. బాబాయ్ మళ్ళీ ఏదో పెట్టుద్దే. ఏమ్మా, రాత్రి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు?
మేమెక్కడికి వెళ్ళామమ్మా? పోలేదే. వెళ్ళినట్టు అనిపించింది. మనసు బాగాలేక అలా గాలికి తిరుగుతుంటే బయటికి వెళ్ళాం అనుకున్నట్టున్నావమ్మా. అయ్యో, మనసు బాగోలేదా? భగవద్గీత తెచ్చివనా? ఆ రోజు మీరే ఇచ్చారుగా ఆ భగవద్గీత. అబ్బా, అప్పుడంటే బాగలేదు, ఇప్పుడు బాగానే ఉందిలే అమ్మా. భగవద్గీతతో పని లేదు. అవునా? అయితే మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. చాచా. అయ్యో, ఏంటో నాకలా అనిపించింది. అయినా మీరెక్కడికి వెళ్ళింది నాకెలా తెలుస్తుందిలేండి. వస్తాను బాబాయ్. మంచిదమ్మా. ఇది ఆడదు కాదలుడు, అనకొండ. మనం బయటికి వెళ్ళిన సంగతి తెలిసి అడుగుతుందా, తెలియకుండా అడుగుతుందా? తెలిసి అడిగినా తెలియక అడిగినా మంచం మీదే మంగ అంటే మడిచి పొయ్యిలో పెట్టా అన్నట్టు ఓ తంత్రగాడు వీళ్ళని మడతేసే రోజు దగ్గరలోనే ఉంది. కాస్త ఓపిక పట్టు. అంతా ఆ తంత్రకి అప్పచెప్పాం. బాగానే ఉంది. వాడు మనకో పని అప్పచెప్పాడుగా, అదెట్లా మావా? ఆ పుబ్బా నక్షత్రం సింహరాశిలో పుట్టిన అమ్మాయిని ఎక్కడని వెతకాలి, ఎలా వాడికి అప్పచెప్పాలి? అల్లుడు, మనం అడిగింది కావాలి అంటే వాడు అడిగింది ఇవ్వాలి. ఇద్దాం. మన తిప్పలు మనం పడదాం, వాడి చెప్పులు వాడు పడతాడు. ఆ నమస్కారం స్వామి. ఆయుష్మాన్ భవ. ఏనాయనా ఎలా వచ్చావు? మా కుటుంబానికి ఉన్న నాగదోషం తొలగిపోవాలి అంటే మా పూర్వీకులు పూజించిన నాగుల పుట్ట గురించి తెలుసుకుని అక్కడ పూజలు జరిపించి మరకతలింగాన్ని సంపాదించాలి అనుకుంటున్నాను స్వామి. ఆలోచన గొప్పదే, కానీ అదంత సులభం కాదు నాయనా. నా కుటుంబం కోసం, నా వంశ శ్రేయస్సు కోసం ఎంత కష్టమైనా నేను భరించగలను స్వామి. నేను ఎటు వెళ్లాలో, ఎటు వెళితే ఆ నాగుల పుట్ట జాడ తెలుసుకోగలనో చెప్పండి స్వామి. అది కేరళలో మీ సంస్థానానికి దక్షిణ దిశగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఉంది నాయనా. సరిగ్గా ఎక్కడుందో చెప్పలేరా? కష్టం నాయనా, కష్టపడి తెలుసుకోవాల్సిందే. కొన్ని కార్యాలు కష్టపడితేనే ఫలితాలను ప్రసాదిస్తాయి. పర్వాలేదు స్వామి, అది ఎంత కష్టమైనా నేను సాధిస్తాను. నువ్వు చెయ్యాలనుకున్న పని చాలా ప్రమాదకరమైంది. అంత సులభంగా ఫలితం దక్కదు. నాగబంధం వేయటం వలన అక్కడికి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రాలేరు. మరెలా స్వామి? నాగబంధం అంటే సామాన్యుల బంధాన్ని విడదీయలేరు. పూర్వీకులు ముఖ్యమైన విలువైన సంపదని, సమాచారాన్ని దాచాలనుకున్నప్పుడు నాగబంధంతో కట్టడి చేసేవారు. మా కష్టాలు తీర్చేదారి అదే అయినప్పుడు అక్కడికి వెళ్లి చావో బతుకో తేల్చుకోవడం తప్ప నేను చేయగలిగిందేముంది స్వామి? ప్రతి బంధానికి విముక్తి ఉంటుంది నాయనా. నీ వంశస్థులందరూ కలిసి నాగబంధ విముక్తి కోసం పూజలు చేసిన తరువాతనే నీవు అక్కడికి వెళ్లటం మంచిది. అలా చేసినట్లయితే ప్రాణహాని ఉండదు, కార్యసిద్ధి లభిస్తుంది. మన పూజకి ఏర్పాట్లు చేయండి స్వామి. నా కుటుంబం ఈ విధంగా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. మంచి ముహూర్తం చూసి పూజకి ఏర్పాట్లు చేస్తాను. ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ తర్వాత నువ్వు బయలుదేరు. అంతా మంచే జరుగుతుంది. అలాగే స్వామి. ఆయుష్మాన్ భవ. అన్నయ్య, వదినా, అన్నయ్య. ఏమైందమ్మా? అన్నయ్య, నా తాళి కనిపించట్లేదన్నయ్య. ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. నా మెడలో ఉండాల్సిన తాళి ఇంతలో ఏమైందో అర్థం కావడం లేదు. ఇలా బోసు మెడతో తిరగాలంటే ఇబ్బందిగా ఉందన్నయ్య. మెడలో తాళి కనిపించట్లేదంటే సత్తికి ఏం జరుగుతుందో అని భయంగా ఉందన్నయ్య.
హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తాళి తీసి మీ వదినకిచ్చావమ్మా. అవునా? తాళి కనిపించకపోయేసరికి ఏమైందో ఏంటో అని చాలా కంగారు పడ్డాను. అవునన్నయ్య, సత్య నేను పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం కదా, మరి నన్ను హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు? అంటే ఆ రోజు పెళ్ళిని అంటే నీకు అప్పుడు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేసాంలేమ్మా. వదినేదో పెళ్ళంటోంది. అంటే మా ఫ్రెండ్ పెళ్ళికెళ్తే అక్కడే ఎక్కడో పడిపోయింది. మరి కోమాలో ఉన్నానన్నారు? అంటే అప్పుడు పడిపోయినప్పుడు నీ తలకు దెబ్బ తగిలిందమ్మా, అప్పుడు కోమాలకు వెళ్ళావు. అవునా? సరే సరే, సత్యనన్నిలా మెడలో తాళి లేకుండా చూస్తే బావుండదు. తాళేది? యామిని, తాళి ఎక్కడ పెట్టానన్నావు కదా, ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? తీసుకొస్తామమ్మా. అదేంటండి నా మీద చెప్పేశారు? డాక్టర్ చెప్పింది గుర్తుందిగా యామిని. ఇప్పుడేం మాట్లాడిన ప్రమాదమే. జరిగిన తనకు మళ్ళీ గుర్తు చేయడం అంత మంచిది కాదు. మరి ఇప్పుడు తాళ్ళంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రస్తుతానికి నీ తాళితో మేనేజ్ చేయి. నా తాళ? మరేం చేస్తాం? ఇప్పుడు తాళి లేదని చెప్తే లేనిపోని టెన్షన్ పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి టెన్షన్ పెట్టకూడదని డాక్టర్ చెప్పింది. చెల్లెల మీద ప్రేమ ముందు తాళి విలువ నీకు అర్థం కావడం లేదు కదూ? అయినా ఎప్పటికైనా తెగే తాళేగా, తీసేస్తే తప్పే ఉందిలే. ఏంటామని తాళి తీయమని నన్ను బాధపడుతున్నావా? నా చెల్లెల విషయంలో తప్పులు ఆలోచించే పరిస్థితిలో నేను లేను. త్వరగా తాళి తీసుకొచ్చివ్వు. నీ దృష్టిలో ఇదొక తాళి, కాని నా దృష్టిలో ఇదొక తాడు. నీకు దగ్గర కావడానికి, నీ మీద పగ తీర్చుకోవడానికి తల వంచి తగిలించుకున్న తాడు. దీనికి ఏ పవిత్రత లేదు. शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। सर्वमंगल्य मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। అన్నయ్య, తాళిదన్నయ్య. ఉందమ్మా, వదిన తీసుకొస్తుంది. త్వరగా తీసుకురమ్మనన్నయ్య. యామిని, వదిన, తాళిది.
తాళి విషయంలో ఇంత అశ్రద్ధగా ఉంటే తనకి నచ్చదు. సత్యకి ఇలాంటి విషయాల్లో చాలా పట్టింపు. తాళి లేకుండా చూసుంటే గొడవ గొడవ చేసేవాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. బావున్నారా? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల బావున్నానండి. ఏంటిలా వచ్చారు? మాకు జాతకం ప్రకారం అమ్మాయిని చూసి పెట్టాలి మీరు. ఏమిటో విశేషం? ఏముందండి, మా మనవడికో మంచి సంబంధం చూద్దామని. సంబంధాలకేముందండి, చాలా ఉన్నాయి. అమ్మమ్మమ్మ, ఏ సంబంధం పడితే ఆ సంబంధం కాదు. మా మనవడి జాతకం ప్రకారం పుబ్బా నక్షత్రం సింహరాశిలో పుట్టిన అమ్మాయి మాకు కావాలి. అలా అంటారా? కూర్చోండి చూద్దాం. అల్లుడు, నాకు నడువు లొంగం కదా, నువ్వు కూర్చో. అలాగే మావా. పుబ్బా నక్షత్రం దొరికిందండి. మావా, ఏది అమ్మాయి ఫోటో ఇవ్వండి. పుబ్బా నక్షత్రం ఏ రాశి అన్నారు? సింహరాశి. ఈ అమ్మాయి సింహరాశి కాదు, మిథున రాశి. పొంగిన పాలు పోయి పాలని పాలే చెప్పావు కదా పంతులు. ఏందిరా చెప్పగానే సంబంధం దొరికిందని ఆతిరిపడ్డాం. మాకు పుబ్బా నక్షత్రం సింహరాశిలో పుట్టిన అమ్మాయి కావాలండి. సరిగా చూడండి. అలాగేనండి. క్షమించాలి, ఆ రాశిలో నక్షత్రంలో పుట్టిన వాళ్ల సంబంధాలేవీ నా దగ్గర లేవండి. సరిపోయింది. నిలువుగడికి అడ్డగాడి అడ్డుపడిందని ఇప్పటిదాకా తిరిగేసి తమరు కబురు చెప్పేది ఇదే స్వామి. నా దగ్గర లేకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర ఆరా తీసుకుని మీకు చెప్తానండి. త్వరగా చూడండి. పెళ్లి చేయాలని బాగా తొందరపడుతున్నట్టున్నారు. లాగులెత్తాక నీడని, వయసు వచ్చాక ఆడపిల్లలని ఆపలేంగా, అందుకన్నమాట. అల్లుడు లేవన్నాడుగా, ఎందుకు సత్రంలో భోజనాన్ని కూర్చున్నట్టు లేవక పద పద పద. అయ్యా ఒక్క నిమిషం. ఏంటి? చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారేంటండి? ఏ పిల్లిని ఎవరు సంకలో పెట్టుకున్నారు? ఇది మీ మేనకోడలు నందిని గారి జాతకం. అయితే ఏంటండి, మీరడిగిన పుబ్బా నక్షత్రం సింహరాశిలోనే కదండి ఆ అమ్మాయి పుట్టింది. ఎండు రొయ్య కోసం ఏడుస్తుంటే పండు కప్ప పడిందని ఏందల్లుడు ఇలా జరిగింది? మీ తొందరలో ఇంట్లో ఉన్న సంబంధం గురించి మర్చిపోయినట్టున్నారు. మావా, వీడి దగ్గర మనం బయటపడకూడదు. అంటే మా మేనగోడల జాతకం అదే అని తెలుసు. కాకపోతే ఈయన మనవడికి ఆ అమ్మాయికి వరస కలవదు. అలాగా? అందుకే ఆ నక్షత్రం ఆ రాశిలో పుట్టిన మరో అమ్మాయి ఎవరైనా ఉంటే చూసి కబురు చేయండి, వస్తాం. తప్పకుండా వస్తామండి. అలాగేనండి, వెళ్ళి పదమావా. అమ్మా, అమ్మా,
రండి పూజారి గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. వినాయక చవితి కదమ్మా, గణపతి నవరాత్రుల పూజలతో ఊపిరాడడం లేదంటే నమ్మండి. బాగున్నారా పూజారి గారు? ఏదో తమలాంటి వారి దయ వల్ల బాగానే ఉన్నానండి. మాదే ఉందిలేండి. ఏదో పూజ అన్నారంట? అవునండి, గణపతి నవరాత్రుల పూజ చేస్తే చాలా మంచిది. అందుకే తమ ఇంట్లో పూజ జరిపిద్దామని వచ్చాను. తప్పకుండా జరిపించండి. చేసిన పాపాలు ఏవైనా ఉంటే కొంచెమైనా పోతాయి. నేను నెల తప్పడం వల్ల అయిన వాంతులు. అవునన్నయ్యా, నువ్వు మావయ్యవి కాబోతున్నావు.